aspirants, this is Rajalakshmi. Today we are going to discuss about our 8th unit, Measurement and Evaluation in Biological Science and Continuous Comprehensive Evaluation, Tools and Techniques of Evaluation and Achievement and Diagnostic Tests. So this is our 8th unit, most important and biggest unit. So we can expect more than 10 questions from this unit. మనకు సెకండ్ యూనిట్ వాల్యూస్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఎంత ఇంపార్టెంటో అండ్ మెథడ్స్ టెక్నిక్స్ అండ్ అప్రోచెస్ ఫిఫ్త్ యూనిట్ ఎంత ఇంపార్టెంటో ఎయిత్ యూనిట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఈ 3 కాంపోనెంట్స్ అంటే ఫ్రేమింగ్ ఆబ్జెక్టివ్స్, providing learning experiences with appropriate teaching methods. After completion of teaching learning process, teacher have to conduct evaluation. So these 3 stages are important components of teaching learning process. ఈ 3 units పెద్దవి, lengthy units at the same time important. సో అందుకోసం వీటి నుంచి మనం ఎక్కువ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఇవి అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాము అంటే మిగిలిన ఇంపార్టెంట్ కాదు అని కాదు, అన్నిటిలో ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో మెథడాలజీ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో వాట్ ఈస్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్? వాట్ టీచర్ హ్యావ్ టు డూ? వాట్ ఈస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్? బిఫోర్ presentation in front of students, teacher have to prepare lesson plan. In lesson plan, teacher have to make or teacher have to prepare objectives. So preparation of objectives, that is initial stage of teaching learning process. అంటే బోధన అభ్యసన కార్యక్రమం పిల్లల ముందు ప్రజెంట్ చేయడానికంటే ముందు ఉపాధ్యాయుడు చేయవలసింది లెసన్ ప్లాన్. ఇప్పుడు మనం ఒక పాఠం చెప్పడానికి ముందు ఏం చేస్తాం? మన లెసన్ ప్లాన్ రాసుకుంటాం. లెసన్ ప్లాన్ ఏం రాస్తారు? లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ మెయిన్. దానిలో ఆబ్జెక్టివ్స్ లేకుండా మనము ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, ఎందుకు మనం ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నావు, వై యు ఆర్ టీచింగ్, వై యు ఆర్ ప్రెజెంటింగ్ దిస్ ఫోటోసింథసిస్ లెసన్, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. సో టీచర్ ఏం ఎక్స్పెక్ట్ చేసి లెసన్ చెప్తుంది, దాన్ని ఏమని ఎలా రాసుకుంటాం? మన ఎక్స్పెక్టేషన్స్ని ఎలా రాసుకుంటాం? ఆబ్జెక్టివ్స్గా రాసుకుంటాం. అంటే బోధన అభ్యసన కార్యక్రమంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందు ఒక పాఠ్యాంశాన్ని ప్రారంభించడానికంటే ముందు లెసన్ ప్లాన్ రాసుకుంటాడు. లెసన్ ప్లాన్లో లక్ష్యాలు రాయటం అనేది ముఖ్యమైన అంశం. సో ఎందుకు మనం ప్రజెంట్ చేస్తున్నాము, ఏం ఎక్స్పెక్ట్ చేసి, ఏమి ఆశించి, ఏ ప్రవర్తన మార్పులను మనం ఆశించి ప్రజెంట్ చేస్తున్నాం అనేది మన లక్ష్యాల రూపంలో రాసుకుంటాం. కాబట్టి ఆబ్జెక్టివ్స్ ప్రిపరేషన్ అనేది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి అసలు బ్యాక్ బోన్ లాంటిది. ఆబ్జెక్టివ్స్ లేకుండా అసలు మనం ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఏం ఆశించి చెప్పాలి అనేది మనకు తెలియదు. ఒక రకంగా మనకు డైరెక్షన్ లేని ఒక ట్రావెలింగ్ లా ఉంటుంది. సో ఆబ్జెక్టివ్స్ అనేది ఆఫ్టర్ లెర్నింగ్ ప్రాసెస్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ నుంచి అనేది రాసుకుంటాం, దాన్ని ఆబ్జెక్టివ్స్ అంటారు. సో అది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇనిషియల్ స్టేజ్లో చేస్తాం కాబట్టి దాని రిలేటెడ్ సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్. At the time of teaching learning process, teacher have to present some learning experiences to the students. Teacher have to provide. బోధన అభ్యసన కార్యక్రమం జరుగుతూ ఉండగా ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏమందిస్తాడు? బోధన అభ్యసన అనుభవాలను ఇస్తాడు, అభ్యసన అనుభవాలను, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని ఇస్తాడు. సో లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్లో ఏముంటుంది? కంటెంట్ ఉంటుంది, అంటే ఏం చెప్పాలో ఆ సిలబస్ అంశం ఉంటుంది. హౌ టు టీచ్, ఎలా చెప్పాలో అప్రోప్రియేట్ టీచింగ్ మెథడ్స్, టెక్నిక్స్ ఉంటాయి, టీఎల్ఎం ఉంటుంది. సో టీచింగ్ మెథడ్స్కి సంబంధించిన 5th యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్, 7th యూనిట్ కూడా టీఎల్ఎం ఇంపార్టెంట్. After completion of learning process or teaching learning process, every teacher have to conduct evaluation. So evaluation is a testing process. అంటే బోధన మొత్తం అయిపోయిన తర్వాత, బోధన అభ్యసన కార్యక్రమం అయిపోయిన తర్వాత మూల్యాంకనం నిర్వహించాలి ప్రతి టీచర్ కూడా. సో మూల్యాంకనం నిర్వహించడంతోనే ఒక బోధన అభ్యసన కార్యక్రమం మీనింగ్ఫుల్గా ముగుస్తుంది. We can conclude, we can wind up the teaching learning process by conducting evaluation. So evaluation అనేది చాలా మంది స్టూడెంట్స్ ఇవాల్యుయేషన్ రెండింటికి ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా పలుకుతున్నారు. ఈవిఓ ఇవల్యూషన్ అంటేనేమో పరిణామం, డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం, డార్విన్స్ ఎవల్యూషనరీ థియరీ ఉంది కదా, అది ఇవల్యూషన్. ఇది ఇవాల్యుయేషన్.
ఇవాల్యుయేషన్ కాదు, ఇవాల్యుయేషన్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ప్రొనౌన్సియేషన్ ఇవాల్యుయేషన్ ఈజ్ రైట్ ప్రొనౌన్సియేషన్. ఇవల్యూషన్ కాదు. మన వైఎస్ఆర్ స్టూడెంట్స్ ఇవల్యూషన్ సిమిలర్గా ఉండబట్టి దాన్ని ఇక్కడ పలుకుతున్నారు. ఇవల్యూషన్ అంటేనేమో పరిణామం, ఇది కాదు. మనం మాట్లాడేది ఇవాల్యుయేషన్ అంటున్నారు కొంతమంది, వి పలుకుతున్నారు. ఇక్కడ వి ఉండదండి, ఇవాల్యుయేషన్. వి కాదు, ఇవాల్యుయేషన్. సో ఇవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం. సో బోధన అభ్యసన ప్రక్రియ దేంతో ముగుస్తుంది? మీనింగ్ఫుల్గా ఒక టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని మనం క్లోజ్ చేయాలంటే, ముగించాలంటే దేని నిర్వహణతో మనం ముగిస్తాము? ఇవాల్యుయేషన్, మూల్యాంకనంతో. సో ఇవాల్యుయేషన్ is also one of the important components of teaching learning process. That's why this is also most important unit and biggest unit. We can expect more than 10 questions. Second unit to 5th unit to 7th unit to 8th unit నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఎందుకు వస్తాయంటే అవి లెంగ్తీ యూనిట్స్ ఒకటి. రెండోది ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఒక బోధన అభ్యసన కార్యక్రమం తీసుకుంటే ఫస్ట్ లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటారు టీచర్. లక్ష్యాలకు అనుగుణంగా అభ్యసన అనుభవాలను విద్యార్థులు ఎదురుగుండా ప్రజెంట్ చేస్తారు. ఆ అభ్యసన అనుభవాల్లో కంటెంట్ ఉంటుంది, టీఎల్ఎం ఉంటుంది, టీచింగ్ మెథడ్స్ ఉంటాయి. తర్వాత బోధన అభ్యసన కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత మూల్యాంకన నిర్వహణతో బోధన అభ్యసన కార్యక్రమం అర్థవంతంగా ముగుస్తుంది. సో అందుకోసం ఇవాల్యుయేషన్ అనేది మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆర్ స్టేజెస్. సో దిస్ ఇస్ బిగ్గెస్ట్ యూనిట్, బ్యూటిఫుల్ యూనిట్. చాలా మంచి కాన్సెప్ట్ ఉంటుంది దీనిలో, చక్కగా అర్థం అవుతుంది మీకు. దీని నుంచి ఈజీగా మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ది మీనింగ్ and definition and concept of evaluation. So according to Kothari Commission, evaluation is a continuous process. Now we are implementing continuous comprehensive evaluation, but in 1960s only Kothari Commission says evaluation is a continuous process. మూల్యాంకనం నిరంతర ప్రక్రియ అని 1960లోనే చెప్పింది ఎవరు అంటే కొఠారి కమిషన్. సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఇవాల్యుయేషన్? సింప్లీ ఇవాల్యుయేషన్ ఇస్ a testing process. ఇవాల్యుయేషన్ అంటే ఒక పరీక్షా ప్రక్రియ. టీచర్ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ద బిహేవియరల్ చేంజెస్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్టర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. బోధన అభ్యసన కార్యక్రమం అయిపోయిన తర్వాత విద్యార్థి యొక్క ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పులను ఎవరు ఇవాల్యుయేట్ చేస్తారు? ఎవరు పరీక్షిస్తారు? టీచర్ పరీక్షిస్తారు. డాక్టర్ కెన్ ఇవాల్యుయేట్ ద హెల్త్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ by conducting some like blood tests or some diagnostic tests. కొన్ని డయాగ్నోస్టిక్ దేనికి సంబంధించింది? వ్యాధి నిర్ధారణకు సంబంధించింది. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే ఈ మధ్యకాలంలో కార్పొరేట్ హాస్పిటల్స్కి డాక్టర్స్ కూడా మేము ఏదైనా ఒక ఇవాల్యుయేట్ చేసిన తర్వాత మెడిసిన్ ఇస్తాము, ఇవాల్యుయేట్ చేసే వరకు మేము ఏ డిసీజ్ ఉందో మేము డిటర్మైన్ చేయలేము. సో వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ద హెల్త్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్. సో అది హాస్పిటల్లో కూడా రోగి యొక్క ఆరోగ్య పరిస్థితిని ఎవరు పరీక్షిస్తారు? డాక్టర్. మనం స్కూల్లో ఎవరు పరీక్షిస్తారు? ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క ప్రవర్తనలో వచ్చిన మార్పులు. ప్రవర్తన మార్పులు అంటే కేవలం సోషల్ బిహేవియర్లో వచ్చిన చేంజెస్ కాదండి. సోషల్ బిహేవియర్లో వచ్చిన చేంజెస్ మాత్రమే కాదు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే హౌ మచ్ స్టూడెంట్ గాట్ న్యూ నాలెడ్జ్. విద్యార్థి నూతనమైన జ్ఞానాన్ని పొందడం కూడా ప్రవర్తన మార్పే. అది కాగ్నిటివ్ బిహేవియరల్ చేంజ్ అంటాం. సో బిహేవియరల్ చేంజ్ అంటే చాలామంది ఏమనుకుంటారు? సోషల్ బిహేవియర్ అనుకుంటారు. ఇవాల్యుయేషన్లో జనరల్గా మీరు బుక్లో ఏం చదువుతారు? ఇవాల్యుయేషన్ అంటే బోధన అభ్యసన కార్యక్రమం అనంతరము విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన మార్పులను ఉపాధ్యాయుడు పరీక్షిస్తాడు. ముందుగా ఏర్పరచుకున్న లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో చేసే పరీక్షా ప్రక్రియ అంటాం. సో ముందుగా ఏర్పరచుకున్న ఆబ్జెక్టివ్స్ అంటే అర్థం ఏంటి? ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ బిహేవియరల్ చేంజెస్. బోధనకు ముందే ఉపాధ్యాయుడు ఆశించినటువంటి ప్రవర్తన మార్పుల్ని ఎలా రాసుకుంటాడు? ఆబ్జెక్టివ్స్గా రాసుకుంటాం. సో ఆబ్జెక్టివ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బిహేవియరల్ చేంజెస్. సో ఆల్వేస్ టీచర్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ స్టూడెంట్ what teacher is expecting before teaching learning process? Some behavioral changes. Behavioral changes means not only social behavioral changes but also cognitive behavioral changes. ఒక లెసన్ చెప్తాము, చాలా మంది అనుకుంటారు బిహేవియరల్ చేంజ్ అంటే బ్రెయిన్ ఎబిలిటీస్లో, నాలెడ్జ్లో, మేధస్సులో చేంజ్ వస్తే కూడా అది కూడా బిహేవియరల్ చేంజ్. సో బిహేవియరల్ చేంజెస్ని బిఫోర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టీచర్
ఆబ్జెక్టివ్స్గా రాసుకుంటాడు. ఆ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయబడ్డాయా లేదా, అంటే బిహేవియరల్ చేంజ్ స్టూడెంట్స్లో వచ్చిందా లేదా అని చేసే టెస్టింగ్ ప్రాసెస్ని ఏమంటాము? ఇవాల్యుయేషన్. మొత్తం మీద ఇవాల్యుయేషన్ అనేది ఒక పరీక్ష ప్రక్రియ. స్కూల్లో పెట్టే పరీక్షలు వేరు, హాస్పిటల్లో చేసే పరీక్షలు వేరు. అది ఇవాల్యుయేషన్, ఇది ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్లో మనం ఈ వర్డ్ని ఇవాల్యుయేషన్ అంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ రిలేటెడ్ వాడతాం. డాక్టర్ కూడా మీరు ఎప్పుడైనా వినుంటారు, మేము ముందు ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో డాక్టర్ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ద హెల్త్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్. పేషెంట్ యొక్క ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేది డాక్టర్ అయితే, ఇవాల్యుయేట్ చేసేది స్టూడెంట్ యొక్క ప్రవర్తనలో ఏ మార్పులు వచ్చినాయి, ఎక్స్పెక్టెడ్ బిహేవియరల్ చేంజెస్ ఎంతవరకు, ఎక్స్పెక్టెడ్ బిహేవియరల్ చేంజెస్ అంటే ఏంటి? ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ ఎంతవరకు అచీవ్ చేయబడ్డాయి, చేసేటువంటి టెస్టింగ్ ప్రాసెస్. ఇందుకు నేను ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే ఇవాల్యుయేషన్ ఇస్ ఎ టెస్టింగ్ ప్రాసెస్. ఇవాల్యుయేషన్ అనేది ఒక పరీక్షా ప్రక్రియ. రిటర్న్గా ఎగ్జామ్స్ పెట్టి ఆబ్జెక్టివ్స్ ఎంత అచీవ్ చేశారు పిల్లలు అనేమో టీచర్ చేసేటువంటి టెస్టింగ్ ప్రాసెస్. హాస్పిటల్లో రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందో చేసే టెస్టింగ్ ప్రాసెస్ ఏమో అక్కడ చేసే ఇవాల్యుయేషన్. సో బేసికల్లీ ఇవాల్యుయేషన్ ఇస్ ఎ టెస్టింగ్ ప్రాసెస్. హౌ మచ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్ బై ద బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్, హౌ మచ్ టీచర్ ఈస్ ఎఫిషియంట్ టు అచీవ్ ఆబ్జెక్టివ్స్, అండ్ హౌ మచ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్, how much learning experiences are useful for achievement of objectives. చూడండి, ఇవాల్యుయేషన్ కాన్సెప్ట్ గురించి కొంచెం ఒక 5 minutes మాట్లాడుతున్నాను. ఇవాల్యుయేషన్ మూల్యాంకనము. మూల్యాంకనము అంటే ఏంటి? మూల్యాంకనము అనేది ఒక పరీక్షా ప్రక్రియ. ఇవాల్యుయేషన్ ఇస్ ఎ టెస్టింగ్ ప్రాసెస్. వాట్ వీ హ్యావ్ టు టెస్ట్ ఇన్ క్లాస్ రూమ్ ఆఫ్టర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. యాజ్ ఎ టీచర్ వీ హ్యావ్ టు కండక్ట్ ఇవాల్యుయేషన్. Evaluation means how much objectives are achieved in the behavior of the student. We have to test. ఉపాధ్యాయుడు ఎంతవరకు లక్ష్యాలు సాధించబడ్డాయో విద్యార్థి ప్రవర్తనలో మనము పరీక్షించేటువంటి ప్రక్రియను ఏమంటాం? మూల్యాంకనం. ఇది మనం ఎలా చేయొచ్చు? కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇవాల్యుయేషన్ చేయడానికి కొన్ని టూల్స్, టెక్నిక్స్ ఉన్నాయి. రిటన్ టెస్ట్ ఉంటుంది, ఓరల్ టెస్ట్ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ టెస్ట్ అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి మన టూల్స్, టెక్నిక్స్లో చదువుతాం అనమాట. సో ఇక్కడ ఇవాల్యుయేషన్లో వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్? ఇంపార్టెన్స్ అంటే ప్రాధాన్యత. మూల్యాంకనం యొక్క ప్రాధాన్యత ఏంటి? మూల్యాంకనం యొక్క ఉపయోగాలు ఏంటి? ప్రాధాన్యత అంటే ఇంపార్టెన్స్ ఇన్ ద సెన్స్ యూజెస్. అంటే ఇవాల్యుయేషన్ కండక్ట్ చేయడం ద్వారా మనకి ఏం తెలుస్తుంది? ఫస్ట్ బేసిక్గా తెలిసేది హౌ మచ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్, హౌ మచ్ ఆబ్జెక్టివ్స్ వాజ్ అచీవ్డ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ స్టూడెంట్, అండ్ హౌ మచ్ టీచర్ ఇస్ ఎఫిషియంట్ టు అచీవ్ ఆబ్జెక్టివ్స్. లక్ష్యాల సాధనలో ఉపాధ్యాయుని యొక్క సమర్థత కూడా తెలుస్తుంది. పాఠం సరిగ్గా చెప్పకపోతే పిల్లలకి మార్కులు రావు, పాఠాలన్నీ సరిగ్గా చెప్పకపోతే పిల్లలకి అర్థం కాదు, మార్కులు రావు. మీరంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా చెప్తున్నారు, ఎక్కడ మెటీరియల్ మంచిగా ఉందంతా మీరు సెట్ చేసుకుంటారు. స్కూల్లో చేయలేరు కదా. స్కూల్లో టీచర్ ఏం చెప్తే అదే ఉంటారు స్టూడెంట్స్. సో టీచర్ ఎఫిషియన్సీ, ఉపాధ్యాయుడు ఎంత సమర్థుడు. ఒక స్కూల్లో ఒక సబ్జెక్ట్లో అందరూ ఫెయిల్ అయితే డెఫినెట్లీ దట్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ టీచర్. అందరూ ఫెయిల్ అయ్యారంటే ఖచ్చితంగా టీచర్ బోధనలో ఏదో లోపం ఉన్నట్టు. అంటే ఇవాల్యుయేషన్ రిజల్ట్స్ అంటే ఇవాల్యుయేషన్ కండక్ట్ చేసిన తర్వాత పిల్లలకు మనం వచ్చినటువంటి ఆ మార్కులు, ర్యాంకులు, గ్రేడులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎడ్యుకేషనల్ పెర్ఫార్మెన్స్ అనే వర్డ్ వస్తుందమ్మా. ఎడ్యుకేషనల్ పెర్ఫార్మెన్స్. ఎడ్యుకేషనల్ పెర్ఫార్మెన్స్ మీన్స్ విద్యా సాధన. అంటే విద్యార్థి సాధించిన విద్యా సాధనను బట్టి ఉపాధ్యాయుడు సమర్థతను అంచనా వేయటం సహజం. We can estimate the efficiency of teacher based on the educational performance of his students. ఒక ఉపాధ్యాయుని యొక్క సమర్థత అతని యొక్క విద్యార్థులు యొక్క విద్యా సాధన ఇంగ్లీష్లో విద్యా సాధన అనే పదము ఈ యూనిట్లో మనకు చాలాసార్లు వస్తుంది. అంటే ఎడ్యుకేషనల్ పెర్ఫార్మెన్స్ అంటే ఏం లేదు, స్టూడెంట్స్కి వచ్చినటువంటి మార్క్స్, గ్రేడ్స్, వాళ్ళ ఎగ్జామ్లో వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్. అది ఎప్పుడు వస్తుంది మనకు? మనం ఏం కండక్ట్ చేస్తే వస్తుంది? ఇవాల్యుయేషన్. సో బై కండక్టింగ్ ఇవాల్యుయేషన్ we can estimate the efficiency of the teacher. Always efficiency of teacher we can test based on educational performance of their students. వారి విద్యార్థుల యొక్క విద్యా సాధనను బట్టి ఒక టీచర్ యొక్క సమర్థతను మనము అంచనా వేయచ్చు. సో మూల్యాంకన నిర్వహణ ద్వారా జరిగేటువంటి రెండో ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ సెకండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్? We can estimate the efficiency of teacher to achieve objectives. లక్ష్యాల సాధనలో ఉపాధ్యాయుని సమర్థత ఏంటో మనకు తెలుస్తుంది. And next one,
ఇంకా ఏం తెలుస్తుంది దీంతో పాటు? రోల్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ తెలిసేదేమో హౌ మచ్ ఆబ్జెక్టివ్స్ వాజ్ అచీవ్డ్. How much objectives was achieved in the behavior of the student. Next, how much teacher is efficient. Teacher's efficiency. Teacher is efficient. Teacher's efficiency. How much teacher's efficiency is there to achieve objectives. And third one, what is role of learning experiences? What is role of learning experiences in achievement of objectives? లక్ష్యాల సాధనలో అభ్యసన అనుభవాల పాత్ర ఏంటి? How much these learning experiences are useful for achievement of objectives? Objectives ని అచీవ్ చేయడంలో అభ్యసన అనుభవాల పాత్ర ఏంటి? అభ్యసన అనుభవాలు ఎంత మేరకు దోహదపడ్డాయి? అభ్యసన అనుభవాలు అంటే ఏంటి? మనము లెసన్ చెప్పేటప్పుడు స్టూడెంట్స్కి మనము ఒక కంటెంట్ని ప్రజెంట్ చేస్తాం. అలాగే ఏదో ఒక సూటబుల్ టీచింగ్ టెక్నిక్ ఆర్ మెథడ్ని మనము అడాప్ట్ చేసుకొని చెప్తాం. మన లెసన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా ఈజీగా మార్చడం కోసం మనం టీఎల్ఎం యూజ్ చేస్తాం. సో మనం యూజ్ చేసే టీఎల్ఎం, టీచింగ్ మెథడ్స్, మనం చెప్పే కంటెంట్ ఇవన్నీ స్టూడెంట్స్కి ప్రజెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఏం దారితీస్తుంది? దేనికి? అభ్యసనకు దారితీస్తుంది. అంటే ఈ ఎక్స్పీరియన్సెస్, ఈ అనుభవాలన్నీ అభ్యసనకు దారితీస్తాయి కాబట్టి వీటిని అభ్యసన అనుభవాలు అంటారు. మనకి అభ్యసన అనుభవాలు లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్లో టైప్స్ కూడా ఉన్నాయి. డిఎస్సిలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రత్యక్ష అనుభవాలు, పరోక్ష అనుభవాలు, ప్రతినిధిత్వ అనుభవాలు. సో ద ఎక్స్పీరియన్సెస్ విచ్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ లెర్నింగ్, సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ సరిగా ఉంటేనే మనకు ఎగ్జామ్ పెట్టినప్పుడు స్టూడెంట్కి వచ్చేటువంటి మార్కులు సక్రమంగా వస్తాయి. అంటే ఇవాల్యుయేషన్లో ఎడ్యుకేషనల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్ బాగా చేశాడు, బాగా వచ్చింది అంటే ఎడ్యుకేషనల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ గుడ్ బై కండక్టింగ్ ఇవాల్యుయేషన్. దట్ మీన్స్ ది లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ మోస్ట్ యూస్ఫుల్. ఎప్పుడైతే పిల్లలకు పరీక్ష పెట్టామో, పరీక్షలో పిల్లలకు మంచి మార్క్స్ వచ్చినాయో మీరు క్లాస్లో పాఠం మంచిగా చెప్పినట్టు లెక్క. అలాగే మనం ఇచ్చేటువంటి టీఎల్ఎం, అలాగే మనం యూజ్ చేసిన టీచింగ్ మెథడ్స్ చాలా చక్కగా సూట్ అయినాయని అర్థం, అంతే కదా. సో లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే అభ్యసన అనుభవాలు. ఈ అభ్యసన అనుభవాలు అభ్యసనకు ఎంతవరకు దోహదపడ్డాయి? ఒక రకంగా చెప్పాలంటే ఆబ్జెక్టివ్స్ అచీవ్మెంట్కి, అంటే లక్ష్యాల సాధనకు ఇవి ఎంతవరకు దోహదపడ్డాయో తెలుస్తుంది. How much these learning experiences are helpful for achievement of objectives. ఏది కండక్ట్ చేయటం వల్ల? ఇవాల్యుయేషన్. ఇక ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, ఆబ్జెక్టివ్స్ సూటబుల్గా ఉన్నాయి, టీచర్ చాలా ఎఫిషియెంట్ టీచర్, మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చారు. కానీ మన స్టూడెంట్కి చదివే లక్షణాలు లేవు. స్కూల్ అయిపోయిన బ్యాగ్ అక్కడ పడేసి చదువులన్నీ సర్వే చేసి వస్తాడు అనుకోండి, అస్సలు బుక్స్ ముట్టుకోడు. అప్పుడు టీచర్ ఎంత బాగా లెసన్ చెప్పినా, మీరు ఎంత డిజిటల్ క్లాస్ పెట్టి పిల్లలకి చెప్పినా, పిల్లవాడు చదవలసిన మినిమం చదవకపోతే, అంటే మినిమం దాన్ని స్టడీ హ్యాబిట్స్ సరిగా లేకపోతే ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇవాల్యుయేషన్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? చాలా తక్కువ వస్తుంది. అంటే ఇవాల్యుయేషన్ కండక్ట్ చేసినప్పుడు వీటన్నిటితో పాటు మనకి ఇంకా ఏం తెలుస్తుంది అంటే వాట్ ఆర్ ద స్టడీ హ్యాబిట్స్ ఆఫ్ ద లెర్నర్. సో మనం ఇవాల్యుయేషన్ కండక్ట్ చేయటం వల్ల విద్యార్థి యొక్క అధ్యయన అలవాట్లు, స్టడీ హ్యాబిట్స్ బాగున్నాయనుకో, ఆటోమేటిక్గా స్టూడెంట్ మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాడు, ఎడ్యుకేషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా వస్తుంది. సో బై కండక్టింగ్ ఇవాల్యుయేషన్ వీ కెన్ ఎస్టిమేట్ how much objectives are achieved in the behavior of the student, how much teacher is efficient and or teacher's efficiency, and what is role of learning experiences to achieve objectives, and what are study habits of the learner. So this is about concept, importance of the evaluation. అసలు evaluation meaning ఉందమ్మా, కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అది కాన్సెప్ట్ నేర్చుకోవాలి, మీరు మీనింగ్ నేర్చుకోవాలి, దాని యొక్క ప్రాధాన్యత నేర్చుకోవాలి, యూజెస్ ఉన్నాయి, వేరేవి యూజెస్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈ యూనిట్లో మీరు ఇంకా స్టడీ చేయవలసిన అంశాలు ఏంటి అంటే టెస్ట్ ఎగ్జామ్ మెజర్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్.
And also new concept assessment, మదింపు, టెస్ట్, నికష, ఎగ్జామ్ పరీక్ష, మెజర్మెంట్ మాపనం, ఇవాల్యుయేషన్ మూల్యాంకనం, అసెస్మెంట్, మదింపు. దీని గురించి ఎంత కన్ఫ్యూజ్డ్ ఉందంటే చాలా ప్రైవేట్ బుక్స్లో ఎగ్జాంపుల్స్ ఒకదాని ఒకటికి ఇవ్వడం, తర్వాత ఎగ్జామ్ అంటే సరిగ్గా డెఫినేషన్ ఎక్కడా లేదు. సో స్టాండర్డ్ బుక్స్, ఓల్డ్ బుక్స్లో మంచి ఇన్ఫర్మేషనే ఉంది. రీసెంట్గా వచ్చిన బుక్స్లో ఇంకా కొన్ని మీరు మార్కెట్లో ఏ బుక్ పడితే ఆ బుక్ చదివితే ఈ ఏరియాలో మాత్రం డెఫినెట్లీ విల్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇది సరిగా లేదు బుక్స్లో. వీటి మీద క్వశ్చన్ లేకుండా కూడా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇవాల్యుయేషన్ మీద జనరల్గా మనకి ఎప్పుడు ఇస్తాడు, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట. టెస్ట్ ఇన్ఫార్మల్ ప్రాసెస్, ఎగ్జామ్ ఫార్మల్ ప్రాసెస్, measurement quantitative analysis of educational performance of the student, evaluation qualitative analysis of educational performance of student, assessment continuous process, it is will be conducted along with learning process. అంటే ఇదంతా పెద్ద పెద్ద కాన్సెప్ట్స్, ఇవి చెప్పాలంటే 1 అవర్ పడుతుంది. పరీక్ష, నికష అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్, పరీక్ష అంటే ఏంటి, పరీక్షలో మళ్ళీ ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, అవి ఎగ్జాంపుల్స్తో సహా చదవాలి. So what is measurement and types of measurement? Direct, indirect, relative measurement అని ఉంది. అంటే ప్రత్యక్ష, పరోక్ష, సాపేక్ష మాపనం 3 చదవాలి. ఇవాల్యుయేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. డిఎస్సిలో కూడా ఇవాల్యుయేషన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చేవాడు. బట్ అప్పుడు గురుకుల ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. దీని యొక్క మెయిన్ థీమ్ డిస్క్రిప్షన్గా రైట్ సైడ్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. అసెస్మెంట్ మదింపు, మనకు సిసి వచ్చిన తర్వాత ఈ టర్మ్ బాగా హైలైట్ అవుతుంది. మదింపు అంటే ఏంటి, దాని యొక్క మెయిన్ థీమ్ ఎదురుగుండా ఇవ్వచ్చు. సో యూ హ్యావ్ టు లెర్న్ the meaning, concept and importance of evaluation. Next, test, exam, measurement, evaluation, assessment. After that, you have to learn about various types of evaluation. So we have 3 types of evaluation: diagnostic evaluation, formative evaluation, summative evaluation, with examples and importance. ఉదాహరణలు మరియు ప్రాధాన్యతతో సహా మీరు చదవాల్సి ఉంటుంది. ఏంటి టాపిక్స్ తర్వాత మనకున్నవి? టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, మూల్యాంకనం యొక్క రకాలు. మనకి మొత్తం 3 టైప్స్ ఉంటే 4 క్వశ్చన్స్ వచ్చినాయి గురుకుల్లో. 3 టైప్స్ నుంచి 4 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు చూడండి. డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్, ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్, విత్ ఎగ్జాంపుల్స్ అండ్ విత్ ఇంపార్టెన్స్. దానికి ప్రాధాన్యత ఏంటి, డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ కింద ఏమేమి వస్తాయి, ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత యూనిట్లో క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎడ్యుకేషన్లో పిహెచ్డీ చేసి ఎంఫిల్ చేసినా కూడా మీకు అట్లీస్ట్ వైవాలో అయినా దీని మీద క్వశ్చన్ ఉంటుంది. సో ఎవర్ గ్రీన్, ఎడ్యుకేషన్తో సంబంధం ఉన్నంత కాలం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అఫ్కోర్స్ మీరు వుడ్ బి టీచర్స్ కాబట్టి లైఫ్ లాంగ్ మనం గుర్తుంచుకోవాలి. క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్, మంచి పరీక్ష లక్షణాలు. ఇది కూడా చాలా బుక్స్లో కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఒక బుక్లో ఒకలా ఉంటే ఇంకో బుక్లో ఇంకోలా. సో స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకుంటే తప్ప దీని మీద ఉన్న కన్ఫ్యూజన్ పోదు. సో వ్యాలిడిటీ, రిలయబిలిటీ, ఆబ్జెక్టివిటీ అండ్ కాంప్రహెన్సివ్నెస్. నెక్స్ట్ ప్రాక్టికబిలిటీ అంటే సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత, సమగ్రత, ఆచరణాత్మకత. మళ్ళీ ఆచరణాత్మకతలో నిర్వహణ సౌలభ్యము, గణన సౌలభ్యము, వ్యాఖ్యాన సౌలభ్యం అనిస్తారు. ఆర్గనైజింగ్ ఫెసిలిటీ. నెక్స్ట్ గణన సౌలభ్యము, గణన అంటే క్యాలిక్యులేటింగ్ ఫెసిలిటీ. ఫైనల్గా ఇంటర్ప్రిటేషన్ ఫెసిలిటీ. ఒక టెస్ట్కి ఉండవలసినటువంటి క్వాలిటీస్ చదవాలి. దీని తర్వాత ఇప్పుడు మనకు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రాసెస్ ఆఫ్ ఇవాల్యుయేషన్, మూల్యాంకనం యొక్క ప్రక్రియ. ఇది 6 సైడ్ హెడింగ్స్ ఉన్నాయి మనకు, అంటే 6 స్టెప్స్ ఉన్నాయి. జనరల్ ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేయాలంటే మనం ఏమనుకుంటాం, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి, బ్లూ ప్రింట్ వెయిటేజ్ టేబుల్స్ వేసుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అనుకుంటాం కదా. నో, ది ప్రాసెస్ ఆఫ్ ఇవాల్యుయేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫార్ములేటింగ్ ఆబ్జెక్టివ్స్. ఒక విద్యా ప్రక్రియ లేదా బోధనాభ్యసన కార్యక్రమం కోసం లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడంతోనే మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమవుతుందంట. సో మోస్ట్ ఇంపార్టెంట్ 6 స్టేజెస్ ఆర్ దేర్, అవన్నీ చదవాల్సి ఉంటుంది మీరు. నెక్స్ట్ మనకు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో లేకపోయినప్పటికీ కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మనము యూనిట్ టెస్ట్ గురించి తెలుసుకోవాలి. యూనిట్ టెస్ట్ దీన్ని స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటారు, సాధన పరీక్ష అంటారు, లేదా ప్రమాణ పరీక్ష అంటారు. ఇప్పుడు మనం
Instead of unit test, now we are implementing formative assessment in order to implementation of CC అమలు చేసే దానిలో భాగంగా ప్రస్తుతం యూనిట్ టెస్ట్ల స్థానంలో మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ని నిర్వహిస్తున్నాం. అయినప్పటికీ యూనిట్ టెస్ట్ maximum marks, maximum time, how much objectives will be achieved by conducting unit tests, what are weightage tables and blueprint, uses of blueprints, another names of blueprint, ఇవన్నీ మనకి యూనిట్ టెస్ట్లో వస్తే అవి చదవాలి. సాధన పరీక్ష యూనిట్ టెస్ట్ అంటే స్కాలర్షిప్ అచీవ్మెంట్ టెస్ట్ అంటారు. మీరు బేడి రోజు కాలేజ్కి వెళ్ళి రెగ్యులర్గా రికార్డ్స్ అన్ని రాసి ఉంటే శాట్ రికార్డ్ అని ఒకటి ఉంటుంది. మీరు టీచింగ్ ప్రాక్టీస్ మొత్తం అయిపోయిన తర్వాత మీకున్న 2 మెథడ్స్లో ఎగ్జామ్ పెట్టి దానికి నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ గంటాకారంలో ఉంటుంది, అది వేసి స్టాటిస్టికల్ ఎనాలిసిస్ చేసి కొరిలేషన్ కనుక్కుంటారు. సో యూనిట్ టెస్ట్ అక్కడ మీరు యూనిట్ టెస్ట్ పేపర్ తయారు చేసేటప్పుడు బ్లూ ప్రింట్ వెయిటేజ్ టేబుల్స్ వేసుకుంటారు. అంటే పర్ఫెక్ట్గా మనం అన్నీ చేసి ఉంటే డెఫినెట్గా మీకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ దీని మీద ఉండాలి. సో యూనిట్ టెస్ట్ కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది చదవాలి మనకు. మనకు ఇవాల్యుయేషన్లో దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే టూల్స్ అండ్ టెక్నిక్స్. వాట్ ఆర్ టూల్స్ అంటే ఇక్కడ ఇచ్చినప్పుడు లాస్ట్లో ఇచ్చాడు, కానీ మనం స్టడీ చేసేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న వాటి తర్వాత చెప్తాం అనమాట. ఇది టూల్స్ అండ్ రిలవెంట్గా ఉంటుంది కాబట్టి టూల్స్ అండ్ టెక్నిక్స్. టూల్స్ అండ్ టెక్నిక్స్ అంటే మూల్యాంకన సాధనాలు. ఇవి చాలా పెద్ద లిస్ట్ ఉంది. టూల్స్ అండ్ టెక్నిక్స్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, రేటింగ్ స్కేల్స్, ఇంటర్వ్యూ, చెక్ లిస్ట్, anecdotal record, cumulative record, most important for biological science, performance test, నిష్పాదన పరీక్షలు. దాని మీద క్వశ్చన్ లేకుండా ఇంతకుముందు స్కూల్ అసిస్టెంట్ పేపర్ కూడా ఉండేది కాదు. నిష్పాదన పరీక్షల్లో ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ ఉంటుంది. క్రింది వానిలో ఏ మూల్యాంకన సాధనము ప్రక్రియ ఫలితాలు కలిగి ఉంటుంది అంటారు. మీకు గుర్తుందా? సైన్స్ నేచర్లో చదువుతాం. సైన్స్ హ్యాస్ ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్, ప్రక్రియ ఫలితాలను సైన్స్ కలిగి ఉంటుంది అంటాం. ఇక్కడ మనకు టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో పెర్ఫార్మెన్స్ టెస్ట్, నిష్పాదన పరీక్ష. ఎగ్జాంపుల్ అవర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్. మనము సైన్స్లో చేస్తాం కదమ్మా, బయాలజీలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. నిష్పాదన అంటే పెర్ఫార్మెన్స్ అంటే పేపర్ పెన్సిల్ టెస్ట్ కాదు, అది రిటన్ టెస్ట్ కాదు. స్టూడెంట్ హ్యావ్ టు డూ సంథింగ్ వర్క్. సో బై అబ్జర్వేషన్ ఆఫ్ స్టూడెంట్ వర్క్ వీ కెన్ ఇవాల్యుయేట్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్. అంటే పిల్లవాడు క్వశ్చన్ మీద ఆన్సర్ రాసేటట్టుగా పేపర్ పెన్సిల్ టెస్ట్, రిటన్ టెస్ట్ లాగా ఉండదు అది. ఇప్పుడు ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కదా. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటే ఏంటి? ఎక్స్పెరిమెంట్ చేసి డిసెక్షన్ చేసి అటు పెట్టి వెళ్ళిపోతారు. మీరు ఇంటర్ డిగ్రీలో చేస్తుంటారు, అవి చూసి మార్క్స్ వేసుకుంటారు. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ఎవరైనా ఒకరు వచ్చి, సో ఎక్స్టర్నల్ ఉంటారు, ఇంటర్నల్ ఉంటారు, మార్క్స్ వేసుకుంటారు. మీరు చేసిన దాన్ని బట్టి అక్కడ మీరు రాయట్లేదు, పెర్ఫామ్ చేస్తున్నారు. రిటర్న్గా మీరు రాయట్లేదు. పెర్ఫార్మెన్స్ టెస్ట్లు అంటే నిష్పాదన పరీక్షలు. మనకు సైకాలజీలో కూడా స్వెగన్ బోర్డ్ పెర్ఫార్మెన్స్ టెస్ట్ అని ఉంటుంది. ఇల్లిటరేట్స్ కోసం యూజ్ చేస్తారు. అంటే నాన్ వెర్బల్ టెస్ట్ ఇది. వెర్బల్ అంటే రీడింగ్, రైటింగ్, వర్డ్స్, నంబర్స్, న్యూమరికల్ వాల్యూస్, లెటర్స్ ఉండేది వెర్బల్ టెస్ట్ అంటాం కదా. ఇది నాన్ వెర్బల్ టెస్ట్. నాన్ వెర్బల్ అంటే అందులో మనకు రాయడానికి అంకెలు అలాంటివి ఏమి ఉండవు, చెయ్యాలి పిల్లలు. అంటే ఏదైనా ఒక పెర్ఫార్మెన్స్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క విద్యా సాధనను బహిర్గతం చేస్తారు. పెర్ఫార్మెన్స్ టెస్ట్ అంటాం. పెర్ఫార్మెన్స్ టెస్ట్ ఓన్లీ సైన్స్లో ఉండేటువంటి టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్. ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్. దీంతో పాటు మనం రూబ్రిక్స్, కేడబ్ల్యూఎల్ చార్ట్, నెక్స్ట్ ఏం చదువుతాము? రూబ్రిక్స్ చదవాలి, కేడబ్ల్యూఎల్ చార్ట్ చదవాలి, తర్వాత పోర్ట్ఫోలియో ఉంటుంది, దీనిలో వర్క్షీట్స్ ఉన్నాయి. ఇవన్నీ టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్. టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. ఈ టైటిల్ మీద క్వశ్చన్ రావడం జరిగింది టెట్లో. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, సిసి స్టాండ్స్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. సో కంటిన్యూస్ మీన్స్ ఇవాల్యుయేషన్ షుడ్ బి కంటిన్యూస్. కాంప్రహెన్సివ్ మీన్స్, కాంప్రహెన్సివ్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్ర అనగా సమగ్ర సిలబస్ని బోధించాలి. విద్యార్థి సమగ్ర మూర్తిమత్వానికి సంబంధించింది. విద్యార్థి సమగ్రమైనటువంటి ఇంకేదో ఒక రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇదేంటి అంటే సమగ్ర మూర్తిమత్వానికి సంబంధించింది. కాంప్రహెన్సివ్ CC continuous comprehensive evaluation means first C stands continuous, evaluation should be continuous. Second C stands comprehensive, evaluation should be comprehensive. అంటే మూల్యాంకనం నిరంతరంగా జరగాలి, మూల్యాంకనం సమగ్రంగా జరగాలి. సమగ్రంగా జరగడం అంటే సమగ్రమైన సిలబసా లేకపోతే సమగ్రమైనటువంటి
కరికులంకి సంబంధించిందా, సమగ్ర మూర్తిమత్వానికి సంబంధించిందా, విద్యార్థులు ఉన్నటువంటి సమగ్రమైన అన్ని రకాల అంశాలను పరీక్షించేదే, బోత్ కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్. సో సమగ్ర అంటే సమగ్ర మూర్తిమత్వానికి సంబంధించింది. అందుకే మనకు కో కరిక్యులర్ సబ్జెక్ట్స్ ఒక 4 ఇంట్రడ్యూస్ చేశారు. అది నేను కరిక్యులం చెప్పినప్పుడు మీకు కరిక్యులం డిస్కస్ చేసినప్పుడు చేసాము. 4 కో కరిక్యులర్ సబ్జెక్ట్స్: వాల్యూ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఆ 4 సబ్జెక్ట్స్ కో కరిక్యులర్ సబ్జెక్ట్స్. ఆ కో కరిక్యులర్ సబ్జెక్ట్స్ కూడా మనము ఎగ్జామ్స్ పెడతాం అనమాట. అంటే బోత్ కరిక్యులర్ యాంగిల్ అండ్ కో కరిక్యులర్ యాంగిల్, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ యాంగిల్స్ నుంచి స్టూడెంట్ని మనము ఇవాల్యుయేట్ చేస్తున్నాం కాబట్టి ఇది సమగ్ర మూల్యాంకనం. సో సిసి వచ్చినప్పటి నుంచి ఆ 4 కో కరిక్యులర్ సబ్జెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ టైటిల్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, మనకు టెట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్. మీరు ఏం చదవాలంటే సిసి కాన్సెప్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఎవరి రికమెండేషన్స్ వల్ల వచ్చింది, అండ్ వాట్ ఆర్ టూల్స్ ఆఫ్ సిసి, ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే నిర్మాణాత్మక మదింపు. సమ్మేటివ్ అసెస్మెంట్, instead of unit test now formative assessment is implementing, instead of quarterly half annual exams summative assessment is. దీని ఈ రెండింటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, డీప్ ఇన్ఫర్మేషన్ మీరు చదవాలి. సమ్మేటివ్ అసెస్మెంట్కి మనకి వెయిటేజ్ టేబుల్స్ ఉన్నాయి, ఫార్మేటివ్ లేదు. సమ్మేటివ్ అసెస్మెంట్ వెయిటేజ్ tables based on academic standards, because now instead of objectives academic standards are implementing. So academic standard wise weightage table, type of the questions weightage table, కొన్ని weightage tables ఉన్నాయి, మన SIT blueprint ఉంది, అదంతా దీనిలో చదవాలి. Instead of ర్యాంకులు బదులుగా ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఉందనుకోండి, ఫస్ట్ ర్యాంక్ ఎంతమందికి ఇవ్వగలం మనము? ఓన్లీ ఒకరికే ఇవ్వగలం. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి సెకండ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి పెద్ద పెర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ ఉండకపోవచ్చు. సో మాన్యువల్ కరెక్షన్ బయాస్ ఉంటుంది, అంటే మనం కరెక్షన్ చేసేటప్పుడు ఎంతో కొంత ఓన్ ఒపీనియన్ ప్రభావం ఉంటుంది. సో ఒక ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ ఇద్దరికైతే ఎట్టి పరిస్థితులు ఇవ్వలేం కాబట్టి ఒకరికే ఇవ్వబడుతుంది. అది ఇప్పుడు ఒకే రకమైనటువంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇద్దరు అనుకోండి, ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్, వాళ్ళిద్దరికి ఒక నెల ఒకరికి, ఒక నెల ఒకరికి, అట్లా ఫార్మేటివ్ అసెస్మెంట్ జరిగినప్పుడు సమ్మేటివ్ అప్పుడు అట్లా వస్తున్నాయనుకో, ఇద్దరిలో కూడా కాంపిటీషన్ ఉంటుంది, అన్హెల్దీ. So to reduce unhealthy competition, instead of ranks, now grading system is implementing. That grading system is implementing in order to implementation of continuous comprehensive evaluation. For your kind information, this grading system is suggested by University Grant Commission. ఎప్పుడో యూజీసీ సజెస్ట్ చేసింది, ఏది ర్యాంకుల బదులు గ్రేడులు ఇవ్వాలి అని. కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం సిసిలో అంతర్భాగంగా ర్యాంకుల బదులు గ్రేడింగ్ వ్యవస్థ అనేది ఇప్పుడు అమల్లో ఉంది. ఈ సిసి వచ్చిన కొత్తలో 5 స్లాబ్స్, 5 స్టేజెస్ ఉన్నాయి, A+, A, B+, B, C అని. ఇప్పుడు మనకు తెలంగాణలో 5కి బదులుగా మొత్తము 8 అంచెల గ్రేడింగ్ విధానం ఉంది. A1, A2, B1, B2, C1, C2, D, E. సో అట్లా 8 స్టెప్స్ అని కూడా మనము 8 లెవెల్స్ ఆఫ్ గ్రేడింగ్ సిస్టమ్, అది మీరు నేర్చుకోవాలి. అంటే ఏ రేంజ్ మార్క్స్ దగ్గర ఏ గ్రేడింగ్. సో అక్కడితో మనకు సిసి కంప్లీట్ అవుతుంది. సిసి చాలా బిగ్ కాన్సెప్ట్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్, డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. ఇది ఇన్ఫర్మేషన్ తీసుకొని బట్టి పడితే మనం ఆన్సర్ చేయలేము. ఇప్పుడు ఏదో ఒక జిరాక్స్ నోట్స్, ఇంకేదైనా బుక్కో, క్లాస్ విన్నాక చదవడం ఓకే, కానీ అసలు వినకుండా మనము కంప్లీట్గా ఓన్లీ మెటీరియల్ మీద డిపెండ్ అవ్వడము అనేది కంటెంట్కి నడుస్తుంది, కానీ మెథడాలజీకి నడవదు. అది గుర్తుపెట్టుకోండి. మనము ఒకసారి అర్థం కాకపోతే 2-3 సార్లు విని ఒక కాన్సెప్ట్ ఫ్రేమ్ చేసుకొని తర్వాత మనం చదవటం, నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. ఫస్టే మెటీరియల్ మంచిది తీసేసుకొని మేము ప్రాక్టీస్ చేసుకుంటాము అంటే అది మనం ఒక ఇల్యూజన్లో ఉంటాం, ఒక భ్రమలో ఉంటాం, కానీ దట్ ఈస్ నాట్ రైట్ వే ఆఫ్ లెర్నింగ్ మెథడాలజీ ఆర్ పెడగాలజీ. సో నెక్స్ట్ వన్ అచీవ్మెంట్ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్. దీనికి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉందమ్మా, ఒక 2 పేజ్ నోట్స్ ఉంటుంది. యాక్చువల్గా యూనిట్ టెస్ట్ మనం అచీవ్మెంట్ టెస్ట్ అంటాం, సాధన పరీక్ష. సో డయాగ్నోస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది మీరు చదివితే సరిపోతుంది. సో ఇస్ క్లియర్? దిస్ ఇస్ అబౌట్ అవర్ 8th యూనిట్. 8th యూనిట్లో మీరు ఏమేమి చదవాలో చెప్పాను. సో ఇవాల్యూషన్, ఫస్ట్ ఇవాల్యూషన్ కాన్సెప్ట్ చదవాలి, మీనింగ్ చదవాలి, ఇంపార్టెన్స్, యూజెస్ చదవాలి, టైప్స్ ఆఫ్ ఇవాల్యూషన్ చదవాలి, టెస్ట్, ఎగ్జామ్, మెజర్మెంట్, ఇవాల్యూషన్ అండ్ లాస్ట్ అసెస్మెంట్ కాన్సెప్ట్స్ చదవాలి. క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్, మంచి పరీక్ష యొక్క లక్షణాలు చదవాలి. దాని తర్వాత యూనిట్ టెస్ట్, వెయిటేజ్ టేబుల్స్, బ్లూ ప్రింట్. నెక్స్ట్ టూల్స్ ఆఫ్ ఇవాల్యూషన్ బిగ్ సబ్జెక్ట్, అది చదవాలి.
దాని తర్వాత కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, కాన్సెప్ట్ ఆఫ్ టైటిల్ అండ్ టూల్స్ ఆఫ్ సిసి, ఫార్మేటివ్ సమ్మేటివ్ అసెస్మెంట్ విత్ weightage tables and blueprint, grading system, everything you have to prepare. And finally achievement and diagnostic tests. ఇవన్నీ మీరు చదివితే ఈ 8th యూనిట్ని మీరు కంప్లీట్గా ప్రిపరేషన్ చేసినట్లు లెక్క.